హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ నేను మిస్దేగన్ సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆయా జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి, లేకపోతే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్లా మరి ఏమన్నా సమాయత్తం అవుతున్నారా అయితలేరా, మరి పార్టీలకు వెళ్తున్నారా, పార్టీలకు అతీతంగా వెళ్తున్నారా, ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది అన్నీ కూడా ఇద్దాం. వీటితో పాటు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. పల్లెటూళ్ళలో ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండగ ఈ సంక్రాంతి. రంగురంగులతో రంగవల్లులు వేసి మధ్యలో గుబ్బమ్మలు పెట్టి చుట్టూరా నవధాన్యాలు పోసి గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల ఆటలతో పల్లెలన్నీ ఇయాల పరవశించిపోతాయి. సంక్రాంతి అంటే సంతోషం, సంబరం, సందడి, సఖ్యత అని చెప్పుకోవడానికి మిగిలిన అక్షరాలు. ఇది రైతులకు పంట చేతికి వచ్చే సమయం. రైతు కుటుంబాల్లో ఎప్పటికీ భోగభాగ్యాలతో ఇలాగే ఉంచమని కోరుకుంటూ కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు చేసుకొని ధాన్యం పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి విష్ణువుని పూజిస్తారు. ఆధునిక పోకడ వల్ల కనుమరుగవుతున్న పండుగలు, ఆచారాలు, కార్పొరేట్ చేతుల్లో వ్యవసాయ, రియల్ ఎస్టేట్ గుప్పిట్లో పంట పొలాలు, ఈ భోగి మంటల్లో మనిషిలోని అహాన్ని స్వార్థాన్ని కాల్చేసి సమాజంలో తెలుగు పండుగను ఆస్వాదిస్తూ మనిషిలోని మానవత్వం ఇంకా 10 కాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుంటూ క్యూన్యూస్ ప్రేక్షకులకు, శనార్థి పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పెద్దపల్లి రాజన్న తరపున, క్యూన్యూస్ తరపున. ఎందుకంటే ఇప్పుడు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక రాను కార్పొరేట్ వ్యక్తుల చేతులకు పోయి వాడు వేదమన్నట్టు ఉంటుంది. అప్పుడు రైతులు ఏం చేయలేని పరిస్థితులకు వెళ్తుంది. అది కొంచెం ముందు చూపుగా మనం రైతులందరూ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. భలే గమ్మత్తైన దేశం మనది, ఎన్నో కలలు. ఒక విచిత్రమైన గమ్మత్తైన దేశంలో మనం బతుకుతున్నామంటే ఆశ్చర్యం కాదు. ఇక్కడ విద్యాధికులు, సామాన్య సాంఘిక శాస్త్రాలు చెప్పే ఉపాధ్యాయులు జ్యోతిష్యం గురించి మాట్లాడతారు, బాబాలు పరలోకం గురించి బోధిస్తారు, మోసగాళ్ళు వాస్తు గురించి చెప్తారు, దొంగలు హంతకులు నీతులు బోధిస్తారు, బాబాలు స్వామీజీలు కళ్ళు కనబడుతున్న ప్రపంచమే మాయ అంటారు, కనబడని దేవుడున్నాడంటారు, ఆశ వద్దంటారు, వాళ్ళు మాత్రం భూములు కబ్జాలు చేస్తారు, భక్తులు డబ్బులు లాగేస్తుంటారు. అయితే ఇక్కడ సాహితీ పరిశోధకులు మాత్రం మత గ్రంథాలన్నీ చదివి చరిత్ర అంటారు, అందులోని పాత్రలు చారిత్రక పురుషులు అంటారు. ఇక్కడ శాస్త్రవేత్తలు తాము తయారు చేసిన డిజైన్ను దేవుడు పాదాల మీద ఉంచి మొక్కుతుంటారు. ఇక్కడ అత్యున్నత న్యాయ స్థానాధిపతి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. ఏమైనా అంటే మా నమ్మకమని ఒక పదంతో దాటేస్తారు. ఇక్కడ పులులే చరిత్ర రాస్తాయి, లేళ్ళు భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చుంటాయి. సినిమాలో నటించే వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు, కానీ ధనవంతులు సాదా జీవనం గురించి పాటలు చెబుతారు. మొత్తం ఎట్లుంటుంది అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అద్భుతంగా రాసిండు. మంచి కవితలాగా రాసినాం అన్న, ఇది వ్యాసంలాగా లేదు, మంచిగా ఉంది. వీళ్ళు బాబాలు ఎట్లా చేస్తే ఇప్పుడు మనం పెద్ద పాస్టర్లు ఉంటారు, సకినాడ సుధాకర్ పటేల్, పెద్ద పాస్టర్లు ఆయిల్ ఇస్తారు తగ్గుతుంది అంటారు, ఆయనకు రోగం వస్తే మాత్రం యశోద పోతాడు. గమ్మత్తుంటాయి అన్ని. ప్రజలను మోసం చేయడం తప్ప ఏం లేదు వీళ్ళంతా. ఇక పదవే గాలిపటమా. సంక్రాంతి పర్వదినం వేళ సంబరంతో గాలిపటాలు ఎగరవేసే పిల్లలకు తల్లిదండ్రులు తోడుండి జాగ్రత్త పాటించాలి. నిజంగా కూడా 100% జాగ్రత్తగా ఉండండి. బిల్డింగ్ల పైన వెళ్ళి ఈ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. తర్వాత ఈ చైనా మాంజాని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఎందుకంటే చైనా మాంజాకు అక్కడ ఈ గాజు పెంకలు ఉంటాయి కదా, దాని పొడి రుద్ది దాన్ని తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే అది తెగకపోవడం పక్కకు పెట్టేస్తే, తెగకపోవడం పక్కకు పెట్టేస్తే సంతోషంగా, ఆనందంగా, సరదాగా ఉంటేందుకు ఈ పండుగ జరుపుకోవాలి. కానీ అది ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా మాంజా కింద పడి ఆ తర్వాత బైకులు అవి వెళ్తుంటారు కదా, వెళ్తుంటే వాళ్ళ మెడకు జట్టుకొని చాలా మంది తలకాయలు దిగిపోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజాని వాడకండి. తర్వాత బిల్డింగ్ల పైన ఎగిరేసేటప్పుడు ఒకవేళ బీలింగ్ లేకుండా ఎగిరేస్తుంటారు పిల్లలు, వాళ్ళు కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది, కాలు చేతులు ఇరుగుతాయి, చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోండి. ఈ కైట్ ఫెస్టివల్ కూడా మంచిగా జరుపుకోండి. ఇది ఇట్లా ఉంటే ఉత్తమన్న అంటే నేనున్నా అంటూ మీకోసం పనిచేస్తా. నేరేడు చెర్లలో 18.57 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. హుజూర్ నగర్ నియోజకవర్గానికి నెంబర్ 1గా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు. క్యూన్యూస్ అండ్ శనార్థి తెలంగాణ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ. భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరణ. ఫోటో వేస్తే బాగుంటుంది. రాసినట్టు అదే పదవే గాలిపటం అని చెప్పేసి దబ్బేటి దయానంద్ సీనియర్ జర్నలిస్ట్ రాసిండు. ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు జరిగినాయి నిన్న రాష్ట్ర క్యాలెండర్. ఫోటో వేస్తే దానికి బాగుంటుండే. నిత్యం మొక్కు ప్రకృతి దిక్కు. ఓ మనిషి నిన్ను దేహాన్ని
నువ్వు విసర్జించిన మలినాలను తన కడుపులోని కలుపుకొని దుర్గంధమైన భరిస్తున్నందుకు ఓ ధరణి నిత్యం నిన్ను మొక్కాలి ఇంకా దేనికో కాదు అని చెప్పేసి బాలు కత్తుల రాసిండు. ఇది నిఘా ముసుగులో రెచ్చిపోయిన అధికారిని, చెబితే రామాయణం, రాస్తే పుస్తకంగా కవిత కథలు, కింది స్థాయి సిబ్బంది అక్రమార్కులే టార్గెట్గా అక్రమ వసూలు, మేడంకి గురుదక్షగా పోలీసులు బహుమతులు, నిత్యావసర సరుకుల నుంచి నగలు కానుకగా ఇస్తున్న కాకీలు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కవిత అవినీతి వ్యవహారం. నల్లగొండ మహిళా ఎస్పీ అక్రమాల దందా అంట, మరి ఏందో ఈ కథ. నల్లగొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ అంట కవితపై వేటు పడింది. కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఆమె స్థానంలో శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. మేడం అక్రమాలు వసూళ్ల వ్యవహారంపై వరుస కథనాలు శనార్థి తెలంగాణ దినపత్రిక లో రావడంతో రాష్ట్ర నిఘా విభాగం విచారణ చేపట్టారు. అయితే రేషన్ గుట్కా మాఫియా నుంచి అక్రమ వసూళ్లు, కింది స్థాయి నుంచి సిబ్బంది వద్ద చేతివాటం ప్రదర్శించినట్టు నిర్ధారణ అయిందని ఆరోపణలున్నాయంట. మేడం అక్రమాల్లో ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ పాల్పంచుకున్నట్లు తెలుస్తుంది. మేడం గారి షాడో టీం పైన కూడా విచారణ కొనసాగుతుంది. 4 శాఖలు అన్నారు కదా, 4 శాఖలలో పోలీస్ శాఖ కూడా ఒకటి. మొన్న మల్లన చెప్పిండు, తీర్మానం మల్లన చెప్పిండు కదా, అక్కడ ఏది ఆలేరు దగ్గర. ఇప్పుడు ఇంకో కథ. ఇక మితిమీరుతున్న అజ్ఞానుల ఆగడాలు అంటూ తెలంగాణ విద్యావంతుల వేదిక మంచిగా వ్యాసాలు రాస్తాడు. 15 సైజులు అద్భుతంగా రాస్తాడు. చాలా వ్యాసాలు రెగ్యులర్ గా రాస్తుంటాడు అన్ని పేపర్లకు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు, మట్టి శాంపిల్స్ పరీక్షించకుండానే పనులు, అనుమతులున్న అని ఇంజనీరింగ్ బకాయింపు చేస్తున్నట. భీమిని నుంచి ప్రజల భద్రతకి కార్డన్ సర్చ్, కాగజ్నగర్ ఎస్పీ రామానుజం. యువతకు ఆదర్శం స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో వక్తలు మాట్లాడినారు. ఓపెన్ కాస్ట్లు వద్దు, అండర్ గ్రౌండ్ గనులు ముద్దు, శాంతి కని 2 OCP రద్దు చేయాలి, భూగర్భ గనిని ప్రారంభించాలి, ఆ లాభాల కోసం ప్రకృతిని విధ్వంసం చేస్తే తిరుగుబాటు తప్పదు, కార్మిక సంఘాల జేఏసీ నేతల వెల్లడి. మా ఊర్లో కూడా ఓపెన్ కాస్ట్ బొగ్గు గను నడుస్తున్నది. గత ప్రభుత్వ వైఫల్యంతో అభివృద్ధి పనులు రద్దు, బీఆర్ఎస్ నేతల వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి, కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. బెల్లంపల్లి దగ్గర. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. వివేకానంద బోధనలు ఆచరణీయం, ఘనంగా జాతీయ యువ దినోత్సవాలు. ఇక బడా పహాడ్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. SBI ATM లో చోరీ చేసిరట పిట్లం దగ్గర. ఆర్మూర్లో చైన్ స్నాచర్ల అరెస్టు, కానిస్టేబుల్ కు నగదు పురస్కారం. ప్రేమ పేరిట బాలికపై లైంగిక దాడి, నిందితుడిని రిమాండ్ పంపించారట బిక్నూరు దగ్గర. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. నిరుపయోగంగా వేములవాడ కూరగాయల మార్కెట్ కోట్ల రూపాయలతో నిర్మించి 2023లోనే ప్రారంభించిన పాలకులు, ఏడాదిన్నరైనా వినియోగంలోకి రాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్. ఇక రోడ్లపైనే అమ్మకాలు, వినియోగదారులకు రైతులకు తప్పని ఇక్కట్లు, ఎవరి చేత గాని తనమంటూ స్థానిక ప్రజలు విమర్శలు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పైనే గంపడాశలు పెట్టుకున్నట. ఆది సీనన్న కొంచెం దీనిపైన దృష్టి పెట్టండి. ఇది ఒక వేములవాడ నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గల్లీలలో ప్రతిరోజు వారం సంతలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ రాజకీయ నాయకులు కబ్జాలు చేసుకోవడానికి హైదరాబాద్లో కూడా భూములు ఉంటాయి, కానీ ఇక్కడ మీకు కనీసం కూరగాయల మార్కెట్ పెట్టడానికి మీకు భూములు దొరుకుతలేవా రాజకీయ నాయకులకు? గుండాలే కొంచెం అన్న. మంత్రి పొన్నం పర్యటన మళ్లీ వాయిదా, సహకార సంఘ భవనం ప్రారంభం 3వసారి వాయిదా పడ్డది. గందరగోళానికి గురవుతున్న సైదాపూర్ పార్టీ శ్రేణులంట. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహక సభ విజయవంతం చేయాలని గద్దర్ గలం ఫౌండేషన్ పిలుపునిచ్చింది జగిత్యాల నుంచి. ఇక 4 వ్యక్తులపై నక్క దాడి, సిరిసిల్ల జిల్లా మద్దికుంటలో ఘటన జరిగింది. నక్కలు కూడా వస్తున్నాయా? ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేవి. పెద్దపల్లి సదస్సులో బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ దెబ్బకొట్టుడు మొదలు పెట్టిండు ఆయన. అన్న మంచిగా. మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శివుని శనార్థి తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించిన నీలం మధు. నిజాన్ని నిర్భయంగా రాస్తున్న శనార్థి తెలంగాణను ప్రజలు ఆదరించాలన్న నీలం మధు ముదిరాజ్ నిన్న ఇక ఆదివారం హత్నూరా రెవెన్యూ కార్యాలయం తెరిచి ఉంది. ఎందుకు? సాధారణ రోజుల్లో దర్శనం దొరకని అధికారులకు పండుగ సెలవుల్లో ఏం పని? అధికారిక కార్యక్రమమా లేకపోతే మరి కథ ఏమైనా నడుస్తుందని నరసాపూర్ దగ్గర. సోషలిజంలోనే మహిళల సమస్యలు పరిష్కారం. ఇక మహిళల సమస్యలపై కొట్లాడేది కమ్యూనిస్టులు మాత్రమే. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రాజయ్య. ఇక ఆదర్శ రైతుపై స్వర్ణధామ వెంచర్ దౌర్జన్యం అంట. ఆదర్శ రైతు అయితే మాకేంటి, రియల్ మాఫియా తెగింపు, ప్రభుత్వం ఇచ్చిన భూమిని సైతం స్వాహా చేయాలని చూస్తున్న వైనం. కోర్టు ఆదేశాలు ధిక్కరించి మరి
అసైన్డ్ భూముల్లో రహదారి ఏర్పాటు చేసిరట. నాలా కన్వర్షన్ కాకుండానే 32 ఎకరాల వెంచర్ పనులు ప్రారంభించారు. చోద్యం చూస్తున్న అధికారులు రియల్ మాఫియాకు ఒత్తాసలతో చూసారు కదా. ఇక్కడ రిజిస్ట్రేషన్ అధికారులు, ఇక్కడ రెవెన్యూ అధికారులు, ఇక్కడ ఎవరు మున్సిపల్ అధికారులు, అక్కడ పోలీసులు. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. వికారాబాద్ జిల్లాలో బీసీ వర్సెస్ రెడ్లు. రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షుల మార్పు తథ్యమా? జాతీయ పార్టీలో బీసీలకు మొండి చెయ్యి. కాంగ్రెస్ బీజేపీలో బీసీలకు దక్కని గౌరవం. బీఆర్ఎస్ పార్టీలోని అంతంత మాత్రమే. వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్ష మార్పులపై హాట్ చర్చ జరుగుతూ ఉంది. సార్ బీసీలకు రావాలని కొట్లాడుతున్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటు అయ్యాక ప్రధాన రాజకీయ పార్టీలలో బీసీలకు ఉన్నత స్థానం దక్కకపోవడంపై జిల్లాలో తీవ్ర చర్చ నడుస్తుంది. అయితే జిల్లాలో 50% పైగా బీసీల జనాభా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో బీసీలకు ప్రాధాన్యం దక్కకపోవడం పట్ల బీసీ వాదం తెరపైకి వచ్చింది. జిల్లా ఏర్పాటు అయ్యాక వికారాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కొనసాగుతుండగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కొనసాగుతున్నారు. ఇక జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ఇప్పటిదాకా ముగ్గురు ప్రాతినిధ్యం వహించగా, మొదట బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కరణం ప్రహ్లాదరావు, తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సాదానందరెడ్డి, మాధవరెడ్డిలు కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవి ఏ పార్టీలో లేవు. వృద్ధురాలి మెడలో నుంచి 5 తులాల బంగారం చోరీ. సీసీటీవీలో రికార్డ్ అయిన ఘటన. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు కుద్బులం. లంగా కొడుకులు ముసలోళ్ళ దగ్గర. ఇక చీపునుంతలలో పర్మిషన్ లేకుండానే అక్రమ మైనింగ్ అంట. జంగారెడ్డి అక్రమ మైనింగ్ అనుమతులు రద్దు చేసిన మైనింగ్ శాఖ సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని యథేచ్ఛగా మైనింగ్ తవ్వకాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ అక్రమ మైనింగ్ కంప్లీట్ గా రద్దు చేస్తే మళ్ళీ అమ్మాయిలు ఇచ్చి మళ్ళీ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తున్నారంట. మరి ఇటువంటి అక్రమ మైనింగ్ చేసే దుర్మార్గులను ఏమనాలిగా. ఇక వెలివెల తోటలో కబ్జా చేసిన భూమిలో అక్రమ కట్టడాలను ఆపే ప్రయత్నంలో మహిళా మృతి. అరే ప్రాణాలు పోతున్నా పట్టించుకొని ప్రభుత్వం 2వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష. ఏంది అసలు ఇది? మరో అది అయ్యేటట్టే ఉన్నది కథ. బసవేశ్వరుని ఆలోచన విధానాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ముందుకు సాగాలి. ఆయన కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని చాటి చెప్పారు. సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వగురువుగా బసవేశ్వరుడు నిలిచిపోతారు. వికారాబాద్ వీరశైవ సమాజం క్యాలెండర్ ఆవిష్కరణలో రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ సభ్యులు శివప్రద్ పటేల్ అంటున్నాడు. మన వెంకట్ అదే కదా. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. కిస్మత్పురంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి. 38 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆల్ కాలనీ ఫెడరేషన్ ఆఫ్ బీజేఎంసీ ప్రధాన కార్యదర్శి నరేందర్ బాబు. కూకట్పల్లిలో ఘనంగా ప్రియాంక గాంధీ, పి జనార్దన్ రెడ్డిల జన్మదిన వేడుకలు జరిగింది. బండి రమేష్ ఆధ్వర్యంలో. వర్సిటీలో చిరుత సంచారంపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. వదంతులు నమ్మవద్దు. విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ హుస్సేన్, రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇక ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు జరిగినాయి. ఇక పార్కుల అభివృద్ధికి కృషి. కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణి. ఉమ్మడి పాలమూరు జిల్లా వర్తించుకుంటే శరవేగంగా మహబూబ్ నగర్ అభివృద్ధి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రుబీనా. శంకుస్థాపనలు చేసిన ఉప ముఖ్యమంత్రి నాగర్ కర్నూలు జగర. ఇక విద్యార్థులకు చిన్ననాటి నుంచే క్రీడలపై అవగాహన కల్పించాలి. వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి. యువతకు స్ఫూర్తి వివేకానంద. ఆధ్యాత్మిక భావనతోనే శాంతికి చిహ్నం. భావి ఎస్ఐ జగన్మోహన్. స్వామి వివేకానంద బోధనలు సదా ఆచరణీయం. ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. కల్వకుర్తిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గుల పోటీలు ఉంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. సమాధానం లేకనే ఉన్మాదపు దాడులు. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి, రాజ్యాంగంపై దాడే. మతపరమైన దాడులను కఠినంగా అణిచివేయాలి. లౌకిక భావజాలాన్ని వ్యాప్తి చేస్తాం. దాడులను సంఘటితంగా ఎదుర్కొంటాం. ప్రముఖ న్యాయవాది నరసింహ అంటున్నాడు. సెమినార్ను విజయవంతం చేద్దాం. భారత రాజ్యాంగంపై కుట్రపూరిత దాడి జరుగుతుంది. సూర్యాపేట పవర్ ప్రజాస్వామ్య వేదిక చేస్తున్న వ్యాఖ్యలు. కనుమరుగవుతున్న కమ్మని గుర్తులు. అరే చెట్లు నరికేస్తున్నట కేతపల్లి దగ్గర. ఎంత పెద్ద చెట్టు చూడాలి. వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారి. వాహన రాకపోకలను పరిశీలించిన మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ. ఇక గిరిజనులంతా సంఘటితం కావాలి. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రమావత్ దినేష్ నాయక్. నాగార్జున సార్ నుంచి అయితే ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. బయ్యారం పెద్ద చెరువు అభివృద్ధి చేసి తీరాల్సిందే. ఏటా 2 పంటలు పండే వనరులు ఇక్కడ ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్తో తక్కువ ప్రయాసతో నీళ్లు అందించవచ్చు. సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి. ఇటువంటి ముందు తీసుకెళ్లారు మరి ఫ్రీగా. చేర్యాల మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా కరెంటు తీగలంట. ఒక యాడ్ ఉంది. దంతాలపల్లి మండల ప్రజలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కసిరెడ్డి నవీన్ రెడ్డి గారు, పెద్ద ముప్పారం విలేజ్ కి సంబంధించింది హ్యాపీ భోగి. ఇక మోపాద్ జిల్లా కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. వివేకానందుని ఆశయాలు ప్రపంచ యువతకు ఆదర్శం. వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కోడిమాల శ్రీనివాసరావు. అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం 5 గంటల నుంచి పంచామృతాలతో అభిషేకాలు, విష్ణు సహస్రనామ తిరుప్పావలి పారాయణం చేసిండ్రు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు భూ చూద్దాం. వివాదాల పరిష్కారమే లక్ష్యం. రెవెన్యూ అటవీ శాఖ భూముల సరిహద్దుల వివాదాలు సమీక్షించాలి. ప్రభుత్వ భూముల్లో మైనింగ్ లీజులు నివేదిక ఇవ్వాలి. అయితే సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు. పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు పాల్వంచ. ఇక మీడియా ముసుగులో నకిలీలలు, మూతబడిన సంస్థల పేరుతో దందాలు చేస్తున్నారు ఒక్కొక్కడు. యువతకు స్ఫూర్తిదాత స్వామి వివేకానంద ఘనంగా జయంతి వేడుకలు. మందకృష్ణ మాదిగను కలిసిన జై భీమ్ యువసేన. వైరా ఇది ఇట్లా ఉంటే స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఒకసారి. ఈ ప్లేయర్ యమ క్లాస్ గురు నిమిషానికి 21 కోట్ల రూపాయలంట. 42 నిమిషాలకు 895 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అబ్బబ్బబ్బా. ప్రపంచంలో మస్తు క్రేజ్ ఉండే ఆటల్లో క్రికెట్ ముందంజలో ఉంది. ఆ క్రికెట్ ప్లేయర్లకు సైతం అదే స్థాయిలో వేతనాలు, రెమ్యునరేషన్ ఫుట్బాల్ అంటే ఉన్నది. గట్టిగానే ఉంది కథ. వావ్, వాట్ ఏ మ్యాచ్. థ్రిల్లింగ్ మ్యాచ్లో ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ ఓటమి. ఇక కొత్త కెప్టెన్ కోసం వేట షురు అయింది. బూమ్రాకు నిరాశ ఎదురైందట. ఇక నా చేతులు వణకట్లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటా నటుడు విశాల్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక సారీ డైరెక్టర్స్ నటి రష్మిక మంతాన అంటుంది. సారీ చెప్తుంది డైరెక్టర్స్ అందరికి. ఇక బ్లాక్ సారీలో శ్రీలీల రచ్చ. బార్బీ బొమ్మలా ఉందంట శ్రీలీల. మంచిగా ఉన్నది. అరే రష్మికకు కాలుకు గాయమైనట్టుంది. ఫ్యాన్స్ ఖుషి. గేమ్ చేంజర్ సినిమాలో కొత్తగా నానా హైరానా సాంగ్ యాడ్. ఈ పైసలు సంపాదించుకోవడానికి ఓ సాంగ్ను హైడ్ చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ చూడాలి ఫ్యాన్స్. ఎటు పోతుందో వ్యవస్థ. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామంటే క్యూనియస్. నేను మీ మేడం షాం, సిద్ధోగుని సుదర్శన్, కెమెరామెన్ భరత్.